సార్ చూసే ఉంటారు. అదే మేడం, ఇందాక శైలజతో మాట్లాడుతుంటే అమ్మ గోపి ఎలాంటి వ్యక్తి అమ్మ అంటే కనుక చాలా మంచి వ్యక్తి అండి. ఈ అమ్మాయి అతని జీవితంలో ప్రవేశించేటంత వరకు అతనిలో ఎటువంటి లోపం లేదు, ఎటువంటి వ్యసనాలు లేవు, ఎటువంటి చెడు అలవాట్లు లేవు. మరి మీ ఇద్దరి మధ్యన ఏమీ చెడినప్పుడు 10 సంవత్సరాల తర్వాత మనిషి ఆ నిర్ణయం తీసుకోవటానికి 9-10 సంవత్సరాల తర్వాత మనిషి అలా నిర్ణయం తీసుకోవటానికి ఏంటి కారణం అంటే ఆ అమ్మాయి దగ్గర సమాధానం లేదు. గోపిని అడిగితే కనుక ఎందుకు గోపి మీరు అలా చేశారు అంటే కనుక ఏదో ఒక అనుకోనటువంటి ఒక కారణం మా ఇద్దరి మధ్యన ఉంది. అదేంటంటే ఏంటి అన్నది ఎవరు కూడా విడమర్చి చెప్పట్లేదు. అది భార్యాభర్తల శారీరక సంబంధమా అంటే కనుక దాని గురించి కూడా ఎవరు మాట్లాడట్లేదు. సో ఇక్కడ బహుశా ఏంటంటే ఈ ఏ కారణం చేత సంధ్య వలలో గోపి పడ్డాడు అనేటటువంటి ప్రశ్నకి మనకి సమాధానం దొరకదు. కాబట్టి ఆ తదుపరి పరిణామాల గురించి మాట్లాడుకుంటే బహుశా ఈ సమస్యకు పరిష్కారం వస్తుందమ్మా. శైలజ విషయంలో మేడం తనకు ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఏంటి, గోపి సంధ్యతో వెళ్ళిపోయాడు, సంధ్యతో పాటు ఉంటున్నాడు, తనతో పాటు సావాసం చేస్తున్నారు, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అనేటటువంటి అంశం మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ లా తెలిసింది. ఇది సమస్య కాదనట్లేదు. ఇనిషియల్ గా మీకు ఆ వార్త తెలిసిన తర్వాత మీరు షాక్ తిన్నారు, కంగు తిన్నారు, కాదనట్లేదు. కానీ ఆ తర్వాత మీరు నడిచినటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ హింస అనేటటువంటిది ఏదైతే మీరు చూపెట్టారు, అంటే ఆ అమ్మాయిని కొట్టడం కానీ, ఆ అమ్మాయిని తిట్టడం కానీ, లేదంటే ఆ అమ్మాయిని బజార్కి ఈడ్చడం కానీ, ఆ అమ్మాయి పరువు తీయటం కానీ, ఆ అమ్మాయి ఆల్రెడీ ఎంత కాదనుకున్నా ఆ అమ్మాయి ఈరోజు తప్పు చేసినటువంటి స్థానంలో ఆ అమ్మాయి కూర్చున్నా కూడా ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక అనుభవంతో బాధపడుతుంది. ఈ అమ్మాయి చేసినటువంటి తప్పుని మీరు ఏం చేశారంటే పబ్లిక్ చేశారు. అంటే తను కొట్టడం, తిట్టడం, రోడ్డు మీద ఈడ్చడం ఒకెత్తమ్మా. ఇంకోటి ఏంటంటే అసలు ఈ అమ్మాయి నా భర్తతోనే కాదు, ప్రజలందరూ వినండి, ఈ అమ్మాయి ఎవరితో అన్నా తప్పు చేయడానికి రెడీగా ఉంది అనేటటువంటి ప్రచారాన్ని మీరు చేయటం నేను ఖండిస్తున్నాను. అంటే ఇది ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి స్త్రీలు ప్రవర్తనకు కూడా మనం ఇవ్వకూడనటువంటి శిక్ష. మీరు గోడల మీద రాయటం, ఫోటోలు అంటించటం, ఆ అమ్మాయి మీకు మెసేజ్లు పంపించటం, ఈ మెసేజ్లు కాస్త మీ పిల్లలు సేవ్ చేయటం, ఇది అన్నిటికంటే చండాలం. మీ పిల్లలు ఆ మెసేజ్లు చదవటం, అవి సేవ్ చేయటం అన్నది చాలా ఖండించదగ్గటువంటి అంశం అమ్మ. 9-10 సంవత్సరాల పాటు మీకు ఏమైనా కష్టం వచ్చి ఏమైనా సమస్య వస్తే కనుక మీకు ఉన్నటువంటి ఏకైక ఆధారం మీ భర్త. అతన్ని వచ్చి అడిగేదాన్ని. కానీ ఇప్పుడు మీ భర్తే మీకు సమస్య అయ్యి కూర్చున్నప్పుడు మీకు అడగటానికి, దానికి సంబంధించిన సలహా తీసుకోవడానికి ఎవరు లేరు. అన్నదమ్ములు లేరు, ఆ అమ్మ నాన్న లేరు, ఎవరి సపోర్టు లేరు. అది ఇక్కడ పెద్ద సమస్యగా మారిపోయింది. మొదటి నుంచి నా భర్త ప్రవర్తన ఇలాగే ఉంది అంటే కనుక బహుశా మీరు చేసినటువంటి పనిని నేను సమర్థించేవాడిని. సున్నితంగా పోయేటటువంటి అంశాన్ని మీరే కఠినంగా తయారు చేసుకున్నారు, దీర్ఘకాలికంగా మార్చుకున్నారు, చాలా పెద్ద సమస్యగా చేసేసుకున్నారు. గోపి విషయానికి వస్తే ఓవరాల్గా మీ లాజిక్ అన్నది తప్పండి. ఎందుకంటే శారీరక సంబంధం కానీ ఇంకోటి కానీ ఏవి కూడా ఇవేంటంటే బహుశా మనం ఒక పుస్తకంలో ఏం కారణాలు ఉన్నాయి అని ఆలోచించి రాసుకుని మళ్ళీ ఆ పుస్తకం చదివేటటువంటి పరిస్థితిలో మీరున్నారు. అంటే ఖచ్చితమైనటువంటి కారణాలు ఆ అమ్మాయి పెట్టడానికి, ఆ అమ్మాయిని దూరం పెట్టడానికి ఇక్కడ ఏమీ లేవు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.